అందరికీ నమస్కారం. నా పేరు టి స్కైలాబ్ బాబు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా విద్యా వైద్యం అనేటువంటిది సంక్షేమంలోనే ఉండాలి తప్ప ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండకూడదు అని చెప్పేటువంటి మాట ఆ రోజు ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. కానీ గడిచిన 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఈరోజు విద్యా వైద్యం అనేది కార్పొరేట్ శక్తిలో ఉంది తప్ప, వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప ప్రభుత్వ ఆధీనంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఏం జరుగుతుంది? దళితులు ఈ దేశంలో 100% మంది రెక్కాడితేనే డొక్కాడినటువంటి పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళు సగటున ఒక రోజు 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 70 రూపాయలు వాళ్ళ ఆరోగ్యాల మీద, వాళ్ళ పిల్లల చదువుల మీద ఖర్చు పెడుతున్నారు. విద్యా వైద్యం అనేటువంటిది అనేక దేశాలు, అమెరికాకు అతి సమీపంలో ఉన్నటువంటి సోషలిస్ట్ దేశం క్యూబా, సగటున 1000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు అక్కడ. ప్రపంచంలో అనేక దేశాలకు కరోనా సమయంలో 150 దేశాలకు డాక్టర్లను పంపించి వైద్య సేవలు అందించినటువంటి దేశంగా ఉంది. కానీ భారతదేశంలో 70,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. వైద్యం అనేటువంటిది డబ్బులు ఉన్నటువంటి కొందరికే వైద్యం అందుతుంది. మనం చూసాము, ఈరోజు పెద్ద పెద్ద జబ్బులు వస్తే ప్రభుత్వ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ దొరకడు మనకి, ప్రభుత్వ హాస్పిటల్లో ఆర్థో డాక్టర్లు దొరకరు, న్యూరో డాక్టర్లు దొరకరు. అదేవిధంగా లివర్ సంబంధించినటువంటిది, క్యాన్సర్కి సంబంధించినటువంటి డాక్టర్లు మనకు కనిపించారు. చాలా పెద్ద జబ్బులు సమాజంలో ప్రజలందరికీ వస్తున్నాయి ఈనాటి కాలుష్య వాతావరణంలో. కానీ వైద్యం అనేటువంటిది ప్రజలకు అందుబాటులో లేదు. ఈరోజు కేర్ కానీ, యశోద కానీ, అపోలో కానీ ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా లక్షలు జీలుగల్లాగా పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే పేదవాళ్ళకి వైద్యం అందాలంటే అదే ప్రభుత్వ వైద్యం అందగలిగితే ఎంత పెద్ద జబ్బునైనా లేకని డబ్బులు లేకుండా, వైద్యానికి డబ్బులకు సంబంధం ఉండకూడదు. వైద్యం అనేటువంటిది ఒక మానవీయ కోణంలో, మానవతా దృక్పథంలో అందించాల్సినటువంటి వైద్యం తప్ప అది డబ్బులు పెట్టి వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి ఇది రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అట్లాగే విద్య కూడా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఉంది. ఒక గవర్నమెంట్ పాఠశాల ఉంటే 30 ప్రైవేటు పాఠశాలలు ఉంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో సంపన్నుడు, సామాన్యుడు, అగ్రకులం, పేదకులం, నిమ్నకులం అందరూ డబ్బులు పెట్టి చదవాల్సిందే. అదే కామన్ స్కూల్ విధానం ఉందనుకోండి, అందరూ ఫీజు చెల్లించకుండా ఉచితంగా విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు విద్యారంగం, వైద్య రంగం ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉండటం వల్ల పేదలందరికీ విద్యా వైద్యం అందట్లేదు. తద్వారా పేదల యొక్క ఆకలి, ఆర్తనాదాలు పెరిగిపోతున్నాయి, అంతరాలు పెరిగిపోతున్నాయి, మధ్యస్థంగానే చనిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విద్య అనేటువంటిది ఒక సామాజిక హక్కుగా, వైద్యం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అంటే నూతన జాతీయ విద్యా విధానం ఏంటిది? ఉన్నత విద్యలో రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి తేల్చి చెప్పింది. అంటే దళితులు, అట్టడుగు వర్గాలు ఉన్నత విద్యకు దూరం చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలకు తెరలేపింది నూతన జాతీయ విద్యా విధానం ద్వారా బీజేపీ సర్కార్. అందువల్ల మీరు డ్రాప్ అవుట్ అయ్యి 10వ తరగతి లోపే దళితులు చదువుకోవాలి తప్ప మీరు ఉన్నత స్థాయి యూనివర్సిటీ దాకా రావద్దు అనేటువంటి పద్ధతులలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విద్యా వైద్యం అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద జబ్బైనా, ఎంత పెద్ద చదువైనా నయా పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా ప్రజలందరికీ అందే విధంగా చూడటం మాత్రమే సామాజిక న్యాయంలో అంతర్భాగం అవుతుంది. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో వెల్ఫేర్లో ఉండాలి అని చెప్పినటువంటి మాటకు అర్థం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం వైపు అడుగులేస్తుంది. ఫీజుల నియంత్రణ చట్టం అనేటువంటి దాన్ని అమలు చేయట్లేదు. పైగా ఇష్టారాజ్యంగా విద్యా వైద్య సంస్థలు రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నాయి. వాళ్ళే ఈరోజు మనకి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవుతున్నారు. ఈరోజు నారాయణ మంత్రి అయిండు, మల్లారెడ్డి మంత్రి అయిందంటే విద్యార్థుల తల్లిదండ్రుల్ని, అట్లాగే జబ్బు పడినటువంటి పేదల యొక్క రక్త మాంసాన్ని పీల్చుకోవడం ద్వారా వారు కోట్లకు పడగలెత్తి కోట్లు సంపాదించి ఓట్లు కొని మంత్రులయ్యారు. మనం చూస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి నేను పాలమ్మినా, పూలమ్మినా అని ఇట్లా చెప్తే పాల ద్వారా, పూల ద్వారా ఎవడు కూడా మంత్రి ఈ రాజకీయాల్లోకి రావటం కానీ, కోట్లకు పడగలెత్తడం కానీ జరగలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అంటే విద్యా వైద్యాన్ని మొత్తం అమ్ముకోవటం ద్వారా, కొనుక్కోవటం ద్వారా, పేదల యొక్క రక్తాన్ని పీల్చడం ద్వారా వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. అంతే తప్ప మరొకటి కాదు. అందుకని ఈరోజు విద్యా వైద్యం అనేటువంటిది పేదలకు అందుబాటులో ఉండటానికి ఒక సమగ్రమైనటువంటి విధానం అనేటువంటిది రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది, పరిపాలనలో రావాల్సిన అవసరం ఉంది. ప్రతి పేదవాడికి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా విద్యా వైద్యం అనేటువంటిది ఒక సామాజిక రాజ్యాంగబద్ధ హక్కుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.